హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు చేపల పులుసు చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఆంధ్ర స్టైల్ స్పైసీ చేపల పులుసు అనుకోవచ్చు. దీంట్లో ముందు నేను చక్కగా చేపలని క్లీన్ చేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకున్నాను. తర్వాత కారము, పసుపు. ఇక్కడ నేను చేసే ఇంగ్రీడియంట్స్ తర్వాత కర్రీలో వేయాల్సిన అవసరం లేకుండా కూరకు సరిపడంత ముందే వేసేస్తున్నానండి. ఉప్పు మాత్రం కొంచెం తగ్గించుకుని వేసుకుంటే మనము చింతపండు పులుసు పోసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా కలిపేసేసి ఒక అరగంట అలా ఉంచుకున్నామంటే చాలా బాగా మనకి టేస్ట్ అనేది ఫిష్ పీసెస్కి బాగుంటుంది. మీరు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచి తీసినా సరిపోతుంది, లేదంటే విడిగా అయితే ఒక అరగంట అలా ఉంచండి. ఈ లోపల మనము మిగతా ప్రిపరేషన్స్ చూసుకుందాం. ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు నానపెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా, కొంచెం కొబ్బరి ముక్క, అల్లము, వెల్లుల్లి, ఇంకా మసాలా పొడి కోసం నేను కొంచెం మెంతులు, కొద్దిగా లవంగాలు, చిన్న చెక్క, యాలక కూడా తీసుకున్నాను. మీకు మసాలా ఫ్లేవర్ వద్దు అనుకుంటే ప్లెయిన్గా కావాలంటే ఇవి స్కిప్ చేయొచ్చు. కొంచెం ధనియాలు తీసుకున్నాను. వీటి వల్ల ఏంటంటే మనకి మంచిగా నాన్ వెజ్ కాబట్టి కాస్త స్మెల్ బాగుంటుంది. కొన్ని టైప్స్ ఆఫ్ ఫిష్ కర్రీస్లో ఇవి అవాయిడ్ చేస్తారు కాబట్టి మీ టేస్ట్ని బట్టి ఈ మసాలా అనేది మీరు యాడ్ చేసుకోకపోవడం చేయొచ్చు. కొన్ని గసగసాలు కూడా తీసుకున్నాను. గసగసాల వల్ల మనకి కూరలో చక్కగా చిక్కదనం అనేది వస్తుంది యాడ్ చేసినప్పుడు పేస్ట్. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగ, యాలకి ఇవన్నీ కూడా ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం రోస్ట్ చేసుకున్న తర్వాత వాటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో యాడ్ చేస్తే మసాలా. ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుని గ్రైండ్ చేసి పౌడర్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఒక 4 స్పూన్స్ ఆయిల్, అంటే ఫిష్కి మనకి కొంచెం ఆయిల్ బాగుండాలి కాబట్టి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చక్కగా వేగే వరకు వేపుకోవాలి. తర్వాత మనం ఇందాక తీసుకున్న అల్లము, వెల్లుల్లి, కొబ్బరి ఈ 3 కలిపి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయ కూడా వేసుకుంటే ఈ పేస్ట్లో మనకి కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తుంది. అప్పుడు మనకి గుజ్జు మరీ నీరుగా లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ పేస్ట్ని ఒక 1/2 నిమిషం నుంచి 1 నిమిషం వేయించుకుంటే మనకు అందులో పచ్చివాసన అనేది పోతుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకొని వేపుకుంటే మనకి మరీ అడుగంటకుండా చక్కగా మసాలా అనేది ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ మసాలాలో మనం ఇందాక నానపెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు అంతా బాగా పిసికేసి రసం తీసి ఆ మొత్తం చింతపండు రసాన్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా, చింతపండు రసం మంచిగా కలిసేలాగా ఇప్పుడు కొద్దిగా మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇవంతా కలుపుకోవాలి. కాసేపటికి మనకి రసం అనేది మరగడం మొదలవుతుంది. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న అన్ని రకాల డ్రై ఇంగ్రీడియంట్స్ వాటిని పొడి చేసుకొని ఆ పొడిని ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు వండుకొని మనము ఆ తర్వాత ఇందాక కలిపేసి ఉంచుకున్న ఉప్పు, కారం, పసుపు ఉంచిన ఈ చేప ముక్కలన్నింటినీ ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం ఇందులో మసాలా గుజ్జులో వేసేసుకోవాలి. మనము చేపలు ఊరికే గరిటెతో కలుపుతూ ఉంటే అవి విరిగిపోయినట్టు అవుతాయి కాబట్టి నేను సరిపడా ఉప్పు, కారం, పసుపు ముందుగానే యాడ్ చేస్తానండి. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఏంటంటే మనకు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు చేపలను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. వీటిని గుజ్జులో వేసిన తర్వాత నిదానంగా కొంచెంగా కదిపి ఒకసారి అన్నిటిని తిప్పుకున్నామంటే ఈ కారము, ఉప్పు పట్టిందంతా కూడా నిదానంగా గుజ్జులోకి వచ్చేస్తుంది. మనం ఒకసారి గిన్నెని బాగా కదుపుకుంటే అంతా సమానంగా కలుస్తుంది. మనం ఇందాక మసాలా గుజ్జు ఉడకబెట్టుకున్నప్పుడు తక్కువ అయినట్టుగా అనిపిస్తే మీరు ఎంత పులుసు కావాలనుకుంటారో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ పులుసులో కొంచెం వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో ఉంచేసి కాస్త మరగడం స్టార్ట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటే చక్కగా ఇట్లా నూనె తేలేవరకు మనకి చక్కగా పులుసు అనేది రెడీ అవుతుంది. ఈ టైంలో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని చాలకపోతే కొద్దిగా యాడ్ చేసుకున్నామంటే సూపర్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. దించుకునే ముందు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చల్లారిన తర్వాత తింటే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.